ఫ్రెండ్స్ అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా అండి. సండే స్పెషల్ నేనైతే చికెన్ పలావ్ చేస్తున్నా. అది డిఫరెంట్గా చేస్తున్నా. చికెన్ పలావ్ ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి. నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను అండి. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే కర్రీలో కావాలని చెప్పేసి చేసుకున్నాను. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం పేస్ట్ వద్దు అనుకుంటే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలైనా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. దీంతోపాటు నేను కర్రీ కోసం కావాలని చెప్పేసి గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే చికెన్ లెగ్ పీస్ అయితే తీసుకున్నాను అండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం మిరియాల పౌడర్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలండి. స్పైసీ తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకుని 1/2 లెమన్ అయితే పిండుకోవాలండి. ఇలా పిండుకొని అంతా కలిసేలా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. నేనైతే 1/2 అవర్ పక్కనైతే పెట్టేసుకున్నాను అండి. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 1/2 అవర్ పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ముందైతే చికెన్ కర్రీ అయితే చేశానండి. గ్రేవీ లాగా కాకుండా కొంచెం షేర్వా లాగా చికెన్ కర్రీ అయితే చేసేసాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి చికెన్ పలావ్ కోసం. ఇందులోకి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకున్నాను అండి. ఆ తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, హోల్ గరం మసాలా, అవైతే వేసుకున్నాను. మీ దగ్గర హోల్ గరం మసాలా ఉంటే వేసుకోండి. నేనైతే షాజీరా, చెక్క, లవంగం, అలాగే బండపువ్వు ఉంటుంది కదా, అది బిర్యానీ ఆకైతే వేసుకున్నాను అండి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అవైతే గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇటు సైడ్ చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, అలాగే కస్తూరి మేతి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. షేర్వాతో టేస్ట్ చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా సింపుల్గా అయితే చేసేసానండి చికెన్ కర్రీ. ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కాదు खाना थे है कच्ची को पतला है ना अदे ఇంకా నేను వీడియో తీస్తున్నాను కదా, నాకు కూడా చూపి అంటే నేను చూపించేశానండి. తను అట్లా ఆడుకుంటున్నాడు, నాకు కూడా చూపించమంటే చూపించాను. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే ఉడికిందండి. ఒక 80% అయితే ఉడికింది. ఆ తర్వాత నేనైతే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇలా రైస్ మీద కరివేపాకు వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను అండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది, అందుకని కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంతమంది అయితే బిర్యానీలో కరివేపాకు అసలు వేయరు కదా, నేనైతే వేసానండి. ఇలాగా ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. ఇంకా చికెన్ పలావ్ అయితే రెడీ అవుతుంది చూడండి. ఇంకా కొంచెం చికెన్ పలావ్ అయితే ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలండి, కొంచెం నీరుగా ఉంది. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. రైతా కూడా రెడీ చేశాను. మా సండే స్పెషల్ అయితే ఈరోజు ఇవ్వండి. ఇంక మా హస్బెండ్ పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారు.
మా హస్బెండ్ అయితే మూవీ పెట్టుకున్నారు, పుష్ప 2 మూవీ అయితే చూస్తున్నారు. చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకే రకంగా చేసుకుంటే టేస్ట్ ఉండదు కదా అని చెప్పేసి నేనైతే ఇలా డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చికెన్ కర్రీ అయితే యమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా మేమైతే లంచ్ చేస్తున్నామండి అందరం. कैसा पीरू अच्छा ఇంకా మా హస్బెండ్ అయితే పుష్ప 2 మూవీ చూస్తూ లంచ్ అయితే చేస్తున్నారండి. అప్పుడే స్టార్ట్ చేశారు. ఇంకా లంచ్ రెడీ అయిందంటే ఇంకా అట్లాగే చూస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే లంచ్ అయితే చేస్తున్నాం. కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉందండి. ఫుల్గా అయితే పడుకున్నాము. ఇంకా పడుకొని ఈవినింగ్ పిజ్జా తిందాంలే అలాగని చెప్పేసి వచ్చామండి. ఇంకా వస్తే మెనూ అయితే చెక్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇంకా ఫస్ట్ అయితే రోజ్ మిల్క్ అయితే చెప్పాము. ఇంకా రోజ్ మిల్క్ అయితే తాగుతున్నారు ఇద్దరు. ఆ తర్వాత బర్గర్ అయితే చెప్పారు పిల్లలు. ఇంకా వాళ్ళైతే తినలేదండి. నలుగురం కొంచెం అలాగ సేల్ అయితే చేసాము. ఆ తర్వాత పిజ్జా అయితే చెప్పేసాము. ఇంకా పిజ్జా అయితే తింటున్నారు. వేడిగా ఉంది, అవుతుందని చిన్నోడు కలుస్తున్నారు. అలా పిజ్జా తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా అయితే బయలుదేరి వస్తున్నాము. చీకటి పడ్డది. మేము వచ్చేటప్పుడు అయితే 6:30 అట్లా అయిందండి. डोर लगा सपी, डोर लगा जा. మెయిన్ వెళ్ళింది దీనికోసమే అండి. పెద్దబాబుకి షూ అయితే చినిగాయి. షూ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా షూ తీసుకొని అలాగా ఈవినింగ్ స్నాక్స్ తిన్నట్టు ఉంటుందిలే అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది బర్గర్ తినక. బీహార్లో అయితే చాలా ఎక్కువగా అమ్ముతారండి ఈ బర్గర్. వెళ్తూ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి వెళ్ళానండి. అయిపోయాయి. వాషింగ్ మిషన్ రిపేర్ అయిందని ఒక వీడియో అయితే పెట్టాను కదా, అప్పటి నుంచి నేను చేత్తోనే ఉతుకుతున్నానండి. కానీ హెల్త్ బాగోలేనప్పుడు అయితే అలాగే రిపేర్ చేపిస్తే ఎప్పుడైనా కావాలన్నప్పుడు వేయచ్చులే అని చెప్పేసి బాగా చేపించాను. ఇంకా ఆ తర్వాత టప్ క్లీనింగ్ అయితే చేశానండి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి వేద్దాంలే అని చెప్పేసి నార్మల్ బెడ్షీట్లు 2 బట్టలు అయితే వేసాను. కొంచెమే ఉన్నాయిలే అని చెప్పేసి. బీహార్లో ఉన్నప్పుడు అయితే 5,000 అయితే అడిగారండి. ఇక్కడైతే 2,000 పని అయితే అయిపోయింది. బటన్స్ అయితే పాడైపోయాయంట. ఆ బటన్స్ అయితే బాగా చేశారు. ఇంకెక్కడైతే బట్టలు అయితే వేసాను. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.